నమస్తే. మా ఇంటి వరలక్ష్మీదేవి వ్రత విధానం ఏ విధంగా ఆచరించాము చూద్దాము. ఈ వీడియోలో ముందుగా కలశాన్ని ఏర్పాటు చేసుకుందాము. కలశానికి ఒక చెంబు నిండా మంచి శుద్ధమైన జలం తీసుకొని ఆ చెంబుకి పసుపు కుంకుమతో అలంకరించుకొని అందులో పసుపు కుంకుమ గంధం అక్షంతలు కాయిను మామిడి కొమ్మ వేసుకొని ఆ చెంబుకి మీద ఒక కొబ్బరికాయ నామం దిద్దుకొని పెట్టుకోవాలి. మనం కలశం ఏర్పాటు చేసుకున్న పీఠానికి ఒక ఎర్ర క్లాత్ ఒకటి వేసుకొని ఒక ప్లేట్ నిండా బియ్యం పోసి ఆ ప్లేట్ అందు మీద పెట్టుకొని ముందుగా తయారు చేసుకున్న కలశం అందు మీద పెట్టుకొని దానికి ఇలాగా తమలపాకులు పువ్వులు అన్నిటితో అలంకరించుకోవాలి. పసుపు గణపతిని తయారు చేసుకొని మనం పూజను ముందుగా చేయడానికి ముందుగా తోరణాలు తయారు చేసుకోవాలి. దీపారాధనకి దీపపు కుందును కూడా నెయ్యి పోసి అలంకరించుకోవాలి. పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఇలా పీఠానికి మామిడి ఆకులు అలాగే అరిటాకులతో శుభ్రంగా వేసుకొని దాని మీద దీపపు కుందులు వినాయకుడిని కూడా ఏర్పాటు చేసుకొని ముందుగా దీపారాధన చేసి షోడోపచారాలతో వినాయకుడిని అయితే ప్రార్థించి వినాయకునికి విద్వాసం చేసిన తర్వాత మన వరలక్ష్మీదేవిని కలశంలో ఆవాహనం చేసుకొని వరలక్ష్మీదేవి యొక్క అష్టోత్తరం చేసుకొని వారికి సకల విధాన్ని పుష్పం ఫలం గంధం అక్షింతలు తోరణం అలాగే గాజులు కుంకుమ పసుపు అన్నీ కూడా సమర్పించాలి. అమ్మవారికి తోరణం కట్టిన తర్వాత మనం కూడా తోరణం చేసుకొని ఆ తోరణం చేసుకున్న తోనే అమ్మవారికి అష్టోత్తరం సమర్పించి అమ్మవారికి మనం తయారు చేసిన నైవేద్యాలు ధూపం దీపం నైవేద్యం అన్నీ కూడా సమర్పించుకోవాలి. నైవేద్యం సమర్పించిన తర్వాత అమ్మవారికి హారతి గై కనుమ వరలక్ష్మీ మాత అని చెప్పి పాట పాడుకుంటూ కూడా హారతి ఇచ్చి అమ్మవారికి పవలింపు కూడా చేసి అమ్మవారి పూజని యథావిధంగా మళ్ళీ అమ్మవారిని కూడా ఉద్వాసన చేయాలి. ఇలాగా మా ఇంటిలో వరలక్ష్మి పూజ అయితే మేము చేసుకోవడం జరిగినది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంతమంది అయితే కలశం పెట్టుకోకుండానే పూజ చేస్తారు. పూజ ఎలాగ చేసినా పర్వాలేదండి. ఫోటో పెట్టుకొని ఆరాధించినా సరే ఏమీ అవ్వదు. కలశం పెట్టుకునే వీలు ఉంటే పెట్టుకోవచ్చు, లేదంటే ఫోటో పెట్టి అమ్మవారిని ఆరాధించుకోవచ్చు. షోడోపచారాలతో పూజ చేసుకోవచ్చు. ఎలాగైనా పర్వాలేదు. బాయ్ బాయ్.